రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, రక్షణ వెల్కమ్ టు రక్షణ మాధుర్యం. దేవుని వాక్యాన్ని విందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు కూడా ఈరోజు మనము ధ్యాన భాగంగా చదువుకున్నాం కదా. లూక్ గాస్పెల్ 1st చాప్టర్ 5 to 7 వరకు కూడా చదువుకున్నాం. ఆలోచించండి, ఇక్కడ ఒక అన్యుడు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా తెలుసుకుని యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర అంతటినీ కూడా రాస్తూ క్లియర్ కట్గా ప్రారంభించాడు. యేసుక్రీస్తు పుట్టుక కంటే ఇంకొంచెం ముందుకెళ్ళి రాస్తున్నాడు ఈయన. ఎవరి గురించి మనం చదువుకున్నామంటే ఒక జంట మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ భార్యాభర్తల పేరు జకరియా, ఎలిజబెత్. వారిద్దరు వారి జీవితంలో చాలా ఓటమిని అనుభవించారు, చాలా అవమానాలు అనుభవించారు, ఇబ్బందుల మధ్య జీవితం జీవించారు. బైబిల్లో చాలామంది జకర్యాలు ఉన్నా ఈయన యాజకుడు, యాజక తరగతి క్రమం చొప్పున జరిగించేటువంటి వాడు. అయితే తన భర్త యాజకుడే కానీ తనకు మాత్రము బిడ్డలు లేనటువంటి పరిస్థితి. దేవుని పనిలో ఉన్నారు కానీ ఎంతో అవమానాలు, చీకు చింత, వేదన. చాలామంది జీవితాల్లో చూడండి, గొప్ప గొప్ప పదవులు అనుభవిస్తూ ఉంటారు, గొప్ప గొప్ప అధికారాలు ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు. చాలా దిక్కుమాలినటువంటి పరిస్థితులుగా ఉంటుంది, ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధలుగా ఉంటాయి. మరి వాటన్నిటినీ జయించగలమా? వాటన్నిటినీ జయించటం మన వల్ల అవుతుందా? ఆలోచించాలి. ఏ విధంగా వాటిని మనము జయించగలుగుతాము? ఇక్కడ ఎలిజబెత్, జకర్యాల వాళ్ళ జీవితాల్లోంచి ఒక అంశాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము జయ జీవితం. జయ జీవితం. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ జయ జీవితం, విక్టోరియస్ లైఫ్. విక్టోరియస్ లైఫ్. జై జీవితం అంటే ఎలా వస్తుంది మనకు? ఇవి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయండి. అయితే ప్రతి పరిస్థితుల్లో నుంచి మనం ప్రయాణం చేయాల్సిందే. ఎందుకంటే ప్రభువు సెలవు లేనిదే తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేల రాలదు. కాబట్టి ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ మనం ప్రయాణం చేయాల్సిందే. అయితే సమస్యలను అధిగమించటం ఎలా? ఏ విధంగా మనకున్నటువంటి జీవితంలో ఇక్కట్లు, ఇబ్బందుల నుంచి ఎలా మనము బయటపడగలం? అంటే నేను జయించగలనా లేదా అన్నటువంటి ఆ భయం ముందు పోవాలి, అనుమానం ముందు తొలగిపోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ముందు మనం భావించాలి. ప్రైజ్ ద లార్డ్. నాలో ఉన్నటువంటి యేసయ్య లోకములో ఉన్న ఎవరి కన్నా సరే గొప్పవాడు. నేను గొప్ప దేవుణ్ణి విశ్వసించాను అనేటువంటి విషయాన్ని గమనించాలి. జై జీవితం సాధించటం ఎట్లా? జయం ఎవరిస్తారు మనకి? స్వస్థత ఎవరిస్తారండి? ఆరోగ్యం ఎవరు కలగచేస్తారు? ఆనందం ఎవరిస్తారు? ఉపోద్ఘాతంలో భాగంగా ఒక వచనాన్ని మీకు చదివించాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ 1 Corinthians చాప్టర్ 15 వర్స్ 57 చదువుదామా? 1 Corinthians చాప్టర్ 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, జయము అనుగ్రహించేది ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మనకు జయము కలగాలి. మనము యేసు రక్తమే జయం అంటాం. జయం ఎక్కడుంది? యేసు రక్తము ద్వారా. పాపములు క్షమించబడటానికి యేసయ్య, రోగములు స్వస్థపరచబడాలి యేసయ్య, బాధలో ఆదరణ కలగాలి యేసయ్య, అయ్యా మాకు నెమ్మదిని దయచేయండి యేసయ్య. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ఆలోచించండి, ఈ జయ జీవితం ఎలా సాధించగలం? ఏ విధంగా మన జీవితంలో విజేతలుగా నిలబడతాము? మన చుట్టూ అందరూ రాలిపోతున్నారేమో, నువ్వు భయపడవద్దు. భయం సగం నిన్ను కృంగతీస్తుంది. నువ్వు జై జీవితం జీవించాలి.
విజేతగా నువ్వు నిలబడాలి, ప్రజ్వరిల్లే క్రైస్తవ జై జీవితం జీవించాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, వాక్యమే మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని ఆదరిస్తుంది, వాక్యం చదువుతుంటే మనకు ఆనందం ఎక్కువ అవుతుంది. ఏ విధంగా జై జీవితము జీవించగలం? ఈరోజు 6 విషయాలు మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. జై జీవితం ఏ విధంగా మన జీవితంలో సాధించుకోగలుగుతాం? మన మూలవాక్యానికి వచ్చేసేద్దామా? లూకాసు వార్త 1వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల వరకు చదువుకుందాం. గాస్పెల్ లూక్ 1st చాప్టర్ 24 to 26 చదువుకుందామా? ఆ దినములైన పిమ్మట యా చూడండి, ఆవిడేమో ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇదిగో దేవుడు నా అవమానము తీసేస్తాడు అనుకుని ఏం చేస్తుంది? నేను 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఉంటాను. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? ఆమె ఒక నిబంధన చేసుకుంటుంది. అనగా నేనేమంటున్నానంటే దేవునికి ఒక మ్రొక్కుబడి చేసుకుంటుంది. మనము జై జీవితం జీవించాలంటే దేవునితో ఒక మ్రొక్కుబడి ఉండాలి, ఒక నిబంధన ఉండాలి. ఎప్పుడైతే ప్రభువుతో మనము నిబంధన చేసుకుంటాం, మ్రొక్కుబడి. సో జై జీవితం జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ VOWO మ్రొక్కుబడి దేవునికి మనకి మధ్య ఉండాలి. మీకు ఇంకా అర్థం కావటానికి దేవునితో మనం ఒక నిబంధన చేసుకోవాలి. చాలామంది అంటారు చూసారా, ఆపదలు రాగానే ప్రభువా ఈ సమస్య గట్టెక్కిపోతే నాయనా నీకు మొత్తం ఎంట్రుకలన్నీ ఇచ్చేస్తానయ్యా. దేవునికి నీ ఎంట్రుకలు అవసరం లేదు. నువ్వు భక్తి విషయంలో ఒక స్టెప్ తీసుకో, ఒక నిబంధన చేసుకో. నాయనా ఈ పరిస్థితి నుంచి ప్రభు ఖచ్చితంగా నువ్వు తప్పించగల సమర్థుడువు నాయన, ఈ వ్యాధి నుంచి విడిపించగల దేవుడువు నాయన, నేను ఖచ్చితంగా నీ సన్నిధిలో ఇలా చేస్తానని ఒక మ్రొక్కుబడి చేసుకో దేవునితో. నీ జీవితంలో అనేది ఉండాలి, మ్రొక్కుబడి నిబంధన అనేది దేవుని సన్నిధిలో ఉండాలి పిల్లలు. ఎందుకంటే ఏదో ఆపద వచ్చిందని నిన్ను మ్రొక్కుకోమని తప్పుడు సిద్ధాంతాలు నీకు బోధించాలని నా ఉద్దేశ్యం కానే కాదు. ఇక్కడ ఎలిజబెత్ జీవితంలో మనం చూస్తున్నాం, ఇదిగో దేవుడు నా అవమానాన్ని తీసేస్తాడు. ఎప్పుడైతే నా జీవితంలో వెలుతురు వస్తుందో, నా జీవితంలో మేలు కలుగుతుందో, నేను నా దేవుని విషయంలో ఈ విధంగా ఉంటాను. దేవుని ఒక 5 నెలల పాటు నేను కంటపడకుండా, అంటే ఎవరి కంటపడకుండా ఉంటుంది? ఎవరి కంటపడుతుంది? దేవునికి మాత్రం ఎప్పుడూ కంటపడుతూనే ఉంటుందండి. హల్లెలూయా. దేవునితో ఒక మ్రొక్కుబడి చేసుకోండి, దేవునితో ఒక నిబంధన చేసుకోండి. ప్రభువా నేను ఈ సమస్యను ఎలాగన్నా సరే అధిగమించాలి, ఏ విధంగా సరే ఈ సమస్యను నేను జయించాలి ప్రభువా. ఖచ్చితంగా నేను ఈ విధంగా సమస్యను జయించగలిగితే నీ సన్నిధిలో ఇలా సాక్ష్యం ఇస్తాను ప్రభువా, నీ సన్నిధిలో ఈ విధంగా సహకరిస్తాను నాయన, నీ పరిచర్యలో ఈ విధంగా ముందుంటాను ప్రభువా అని ఒక మ్రొక్కుబడి చేసుకో. జై జీవితము జీవించటానికి ప్రథమ మెట్టు ఏమిటి అంటే మ్రొక్కుబడి. ఈమె ఎలిజబెత్ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని అవమానాల మధ్య జీవించింది. ఆ అవమానాన్ని బాగా ఎక్కించేసుకుని ఎంత మానసికంగా కృంగిపోయింది ఎలిజబెత్. కానీ దేవునితో మ్రొక్కుబడి చేసుకుంది. వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా అండి? బుక్ ఆఫ్ సామ్స్ 76:11, కీర్తనల గ్రంథం 76వ కీర్తన 11వ వచనం చదువుదామా? కీర్తన 76:11. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకోండి, ఆ మొక్కుబడులు చెల్లించండి. ఎవరికో కాదంటండి, ఎవరికో ఏదో చేస్తాను కాదు. ఎందుకని? సృష్టికర్త ఆయన, రక్షణకర్త ఆయన, ఆదరణకర్త ఆయన కదా. ఆయనకి మనం మొక్కుకోవాలి, ఆ మొక్కుబడులు చెల్లించాలి. ఆలోచించండి పిల్లరా, నీవు పీకల మీదకి వచ్చిన సమస్యలు మొక్కుకోమని చెప్పలేదు. నీ చేతనయ్యేదే చేస్తానని దేవునితో నీకు నిబంధన చేయి. నువ్వేది చేయగలుగుతావో, ప్రభువా నేను ఈ విధంగా చేయగలుగుతాను నాయన, నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించి అనటంలో తప్పేమీ లేదండి. ఏదో అన్యుల్లాగా మొక్కుకోమని నేను మీకు చెప్పట్లేదు.
దేవునితో ఒక నిబంధన చేసుకోండి. ప్రభువా, నా కుటుంబము ఈ గడ్డు పరిస్థితులన్నిటి నుంచి బయటపడాలి నాయన, ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడాలి, ఈ ఆర్థిక పరిస్థితులన్నించి బయటపడాలి, ఈ అవమానాలన్నిటి నుండి బయటపడాలి ప్రభువా, ఈ చూటిపోటి మాటలన్నిటి నుంచి తప్పించబడాలి నాయన. నన్ను ఈ విధంగా నువ్వు చేయి ప్రభువా, నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నేను నిలబడతానని ఒక మొక్కుబడి చేసుకో, ఒక నిబంధన చేసుకోండి. దేవుడు మనకి జై జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా నువ్వు సమస్యను జయించబోతున్నావు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, జై జీవితానికి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే మొక్కుబడి. సెకండ్లీ, రెండో విషయాన్ని చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, మూలవాక్యానికి వచ్చేసేయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూడండి, భార్యాభర్తలిద్దరూ కూడా ఎలా ఉన్నారండి? దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. లోకం దృష్టికి అని అక్కడ రాయబడలేదు. ఎన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ నీ చుట్టూ ఉన్నా, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మనము జై జీవితం జీవించాలంటే మనలో ఉండాల్సిన రెండవ లక్షణం ఏమిటో తెలుసా అండి? నీతి. ఇక్కడ నేను ఒక పదం వాడుతున్నాను, ఇంటిగ్రిటీ అంటున్నాను. మీరు యథార్థతనండి ఏదన్నానండి, ఇంటిగ్రిటీ, నీతి. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో రైచియస్నెస్ అని వాడతాం, హానెస్ట్ అనేటువంటి వాడతాం. ఇక్కడ నేను ఇంటిగ్రిటీ అంటున్నాను. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఒకటి అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడండి. దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నారా? మనలో ఉన్న నీతి మనది కాదు, ప్రభువు మనకిచ్చాడు. మన పాపాన్ని ఆయన తీసివేసుకున్నాడు, శిలువ మ్రానుపై భరించాడు. మన పాపమును కడిగివేసి మన అకౌంట్లో ఆయన నీతిని జమ చేశాడు. దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆయన దృష్టికి ఎప్పుడు నీతిమంతులుగా ఉండాలి. అప్పుడే మనము ఈ సమస్యలన్నింటినీ జయిస్తాం. లోకాన్ని జయించే జగజ్జాతలుగా మనం నిలబడతాం. ప్రియులారా, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఎందుకింత కరెక్ట్గా మాట్లాడుతున్నాడు? ఏమండి, 4 మంచి పనులు చేస్తే బ్రతకలేమా? బ్రతుకుతావు. 4 దాన ధర్మాలు చేస్తే బ్రతకలేమా? బ్రతుకుతావు. కానీ నువ్వు ఆ జన్మాంతము జీవించాలి కదా, శాశ్వత కాలం వరకు నువ్వు జీవించాలి కదా. దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడు. అప్పుడే జై జీవితం నీ జీవితంలో మెండుగా ఉంటుంది. అందుకే కొండ మీద ప్రసంగములో ప్రభువారు మాట్లాడుతూ ఈ పదాన్ని కూడా వాడారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగుంది. బుక్ ఆఫ్ మాథ్యూ, గాస్పెల్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 7 చదువుకుందామా? దానికన్నా పైన సామెతలు 10:24 చదవండి ఒకసారి. సామెతలు 10:24. భక్తిహీనుడు దేనికి భయపడునో, భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని మీదికి వచ్చును. చూస్తున్నారా? భక్తిహీనుడు దేనికి భయపడిపోతాడో చివరికి అదే మన మీదకి వచ్చేస్తుంది అంటండి. మనము భక్తిహీనులం కాదు కదా, దేవుని భక్తులము కదా. ఎందుకు భయపడతాము? భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును అని ఒక చోట రాయబడింది. భయమే సగం ప్రాణాలు తీసేస్తుంది. నువ్వు భయపడుతున్నావంటే భక్తిహీనులతో పోలుస్తుంది బైబిల్. భయపడవద్దు అని బైబిల్లో 365 సార్లు ఎందుకు దేవుడు వ్రాయించి పెట్టాడు? సంవత్సరమునకు 365 రోజులు. ప్రతిరోజు దేవుడు అంటున్నాడు, డోంట్ ఫియర్. నీతిమంతులుగా మనము జీవించాలి. మరొకసారి చదువుదామా? ప్రొవెర్బ్స్ 10:24, సామెతలు 10:24 మరలా చదవండి.
భక్తిహీనుడు ఆ. దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించున్నది దొరుకును, వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది దొరుకుతుంది. ఆమేన్. మనం ఏం ఆశిస్తామో దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటే మనం ఏమి ఆశించినా కూడా మనకు దొరుకుతుంది. నువ్వేమి బాధపడాల్సిన పని లేదు. అయ్యో నాది కాకుండా పోయిందే, నాకు రాకుండా వాళ్ళకి వెళ్ళిపోయిందే, ఇలా బాధపడాల్సిన పని లేదు. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకుతుంది. జకరియా ఎలిజబెత్ల విషయంలో ఆలోచించండి. లోకం దృష్టిలో వాళ్ళు నీచులుగా కనపడి ఉండొచ్చు, అవమానాల భరితులుగా ఉండి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నారండి? నీతిమంతులుగా ఉన్నారు. నీతిమంతులు ఏం ఆశిస్తే అది వాళ్ళకు దొరికేటట్లు దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఈ విషయాన్ని ఆలోచించండి. నీతిమంతులు ఆశించినది దొరుకుతుంది. కొంతమంది ఇలా వ్యాఖ్యానిస్తారు, నీతి అంటే నీచమైన కార్యాలను, తి అంటే తిరస్కరించుట. ఏమైతే నీచమైన కార్యాలు ఉన్నాయో అవి తిరస్కరించేయాలి. వాస్తవంగా నీతి మనది కాదు, నేను ముందే మీకు చెప్పాను. ప్రభువు మనకిచ్చాడు. దుష్టుడు మన ప్రక్క నుండి మాట్లాడతాడు, సాతానుడు నువ్వంత నీతిమంతుడువా, నువ్వంత నీతిమంతురాలువా అంటాడు. అప్పుడు మనం ఏం జవాబు చెప్పాలో తెలుసా? ఎస్, నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలిని, నీతి నాది కాదు, నా యేసును బట్టి నేను నీతిమంతుడని సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. నీతి మనది కాదు, దేవుడిచ్చాడు. మానవుల నీతి అయితే దేవుని ముందు మురికి గుడ్డ లాంటిదని మనం చదువుకున్నాం. మనుష్యుల నీతి దేవుని ముందు మురికి గుడ్డ లాంటిది. చాలాసార్లు చెప్పాను. మనుష్యుల నీతే మురికి గుడ్డ అయితే మనుష్యుల చెడు ఇంకెంత దారుణంగా మురికిగా ఉంటుంది. మనుష్యుల నీతే మురికి గుడ్డ అయితే మనుషులు చేసే చెడ్డ కార్యాలు ఇంకెంత రోతగా ఉంటాయి. ఒక ప్రొఫెసర్ గారు అన్నారు, అది ఎటువంటి మురికి గుడ్డ అంటే కుష్ఠరోగి కురుపుల మీద ఆ కట్టి ఓడదీసిన ఆ చీమి రసి కారిన మురికి గుడ్డతో సమానం. ఏంటది? మనుష్యుల నీతి. కానీ ప్రియులారా, వాక్యమును బట్టి మనం విశ్వసించాము కాబట్టి మనము నీతిమంతుల విశ్వాసం మూలముగా జీవిస్తున్నాం. మనం ఏది ఆశిస్తున్నాం అది దొరుకుతుంది. నమ్మండి, భయపడవద్దు. భయపడేది భక్తిహీనుడు. భక్తిహీనుడు భయపడటం వలన హఠాత్తుగా చనిపోతాడు. నీతిమంతులు ఆశించినది దొరుకును. మనము జై జీవితం జీవించాలంటే రెండవదిగా మనకు ఉండాల్సిన ఇంటిగ్రిటీ, నీతి, యథార్థత మనం కలిగి జీవించాలి. మూడో విషయాన్ని చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, లూక్ 1:58. లూకా 1:58 చదువుకుందాం. లూక్ 1. చూడండి, ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? పొరుగువారు, బంధువులు కూడా విని ఆమెతో సంతోషమిచ్చారు. మనము జై జీవితము జీవించాలంటే మూడవదిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా అండి? కనికరము, కంపాషన్, కనికరం ఉండాలండి. పక్కనోడు ఎట్లా పోతే నాకే అని వదిలేయకూడదండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మా ఇంటి పక్క వాళ్ళకి వచ్చింది, ఈ ఇంటి పక్క వాళ్ళకి వచ్చింది కరోనా, నాకు రాలేదులే అని సంకలు కొట్టుకుని సరదాగా ఉండడం కాదండి పిల్లలు. కనికరపు చూపించాలి. మనం ఎలా జై జీవితం విజేతలుగా నిలబడతామండి? కంపాషన్ ఏది మన జీవితంలో? ఈమె ఎలిజబెత్ విషయంలో మనం పరిశీలన చేస్తే అక్కడ ఉన్నటువంటి మాట చూడండి. దేవుడు ఆమె మీద మహాకనికరముంచెనని ఎవరుంచారు? దేవుడు ఆమెను కనికరించాడు. దాని అర్థం ఏమిటి? ప్రభువు నిన్ను ప్రేమిస్తే అలాంటి ప్రేమే నువ్వు ప్రజలపై చూపించాలి. ఆయన నిన్ను కనికరిస్తే అలాంటి కనికరమే సమాజం పట్లను మనం చూపించాలి. ఇదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని విని ఆమె పొరుగువారు, బంధువులు కూడా ఆమెతో కూడా సంతోషించారు. మనం కనికరిస్తున్నామా? ఒక్కొక్కసారి కసాయి వాళ్ళగా దాన్నే దారుణంగా ప్రవర్తిస్తున్నామా?
కని కరము అనేటువంటి మాటను ఇలా నేను వివరిస్తాను వినండి. కని కనుట అంటే చూచుట, కరము అనగా చెయ్యి చాచుట. పరిస్థితిని చూడాలి, మన చేతనంత సాయము మనము చెయ్యాలి. కనుట, కరములు చాచుట, కంపాషన్. ఇప్పుడు చదవండి కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాట, మాథ్యూ 5:8, 5:7, మత్తయి 5:7. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నీవు కనికరం చూపించావా, తిరిగి నువ్వు మరలా కనికరం పొందుకుంటావు. ఏ వ్యాపారమైనా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలా జరుగుద్దండి? పెట్టుబడి లేకుండా ఏది జరగదు కదా. పెట్టుబడి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దేవుని దగ్గర నుంచి. దేవుడు మన మీద కనికరం ఉంచుతున్నాడు. అదే కనికరాన్ని మనం ప్రజల మీద చూపించాలి. అప్పుడే వారిని రక్షించగలుగుతాం. చాలామంది ఎలా ఉంటారంటే అన్నీ నాకే నాకే నాకే, లాభం అయితే నాకు, నష్టమైతే మీకు అన్నట్లు ఉంటారు. అది చాలా పెద్ద తప్పు. దేవుని యొక్క వాక్యమును ఆలోచించండి. దేవుడు మన మీద మహా కనికరం ఉంచాడు. ఈరోజు క్షేమంగా మన గృహాల్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే మనమేదో గొప్పోళ్ళమని, నిజాయితీ పరులని అని కాదండి. ఆయన మన మీద మహా కనికరం ఉంచాడు కాబట్టే మన శరీరంలో బలహీనతలు ఉన్నా, మనకెన్నో ఒడిదుడుకులు ఉన్నా సరే ఆయన కనికరమును బట్టి మనం కాలం వెళ్ళబుచ్చుతున్నాం. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఆయన కనికరం లేకపోతే మనం బ్రతికి బట్టకట్టలేమండి. సో మనము కూడా సమాజం పట్ల కనికరం చూపించాలి. నీ చేతనైనంత మట్టుకు ఎవరికి ఏది అవసరమో కనికర హృదయముతో సాయం అందించాలి. ఈ మాటల ఉద్దేశ్యం అదే. మనం జై జీవితము జీవించాలి, మెట్టు మెట్టు కూడా ఎక్కాలి, అధిగమించాలి అంటే కనికరం చూపించాలి. ఈ మాటలు అర్థం చేసుకోండి. బైబిల్లో హన్నా మొక్కుకుందండి, తన మొక్కుబడి చెల్లించింది. అర్థమైందా? ఆమె గొడ్రాలు అనేటువంటి అది కొట్టివేయబడింది ఆ మాట. రెండవదిగా నీతి గురించి మీకు చెప్పాను. వేశ్య జీవితం జీవించింది రాహాబు, కానీ నీతిమంతురాలైపోయింది. ఇప్పుడు కనికరం గురించి మాట్లాడుతున్నాం. ఉదాహరణకి షూనేమీరాయల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఘనురాలని పేరుగాంచింది. ఆమెకున్న లోటు తీరిపోయింది, ఆమెకున్న కొరత కాస్త తీరిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరీ కసాయితనంగా ఉండొద్దు, కఠినంగా ప్రవర్తించొద్దు. నాకెందుకులే, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనొద్దు. కనికరం చూపించాలి, కనికరపడాలి. కనికరపడు వారు ధన్యులు. మీరు కనికరింపబడతారు. ఆయన ఉద్దేశ్యం అది. త్వరగా చూద్దాం. 4వ విషయాన్ని మనం చూద్దాం. లూకాసు వార్తలోనే మూలవాక్యానికి వచ్చేసేయండి. 1:59 చదువుకుందాం. లూక్ 1:59. 8వ దినమున ఆ మాటలు అక్కడ చూడండి. థ్యాంక్ యూ మా. ఇక్కడ చూడండి, 8వ రోజున శిశువుకు సున్నతి చేసి తండ్రి పేరును బట్టి జకరియా అని పేరు పెట్టేస్తున్నారు. ఆ కాలంలో తండ్రికి ఏ పేరుందో కుమారుడికి అదే పేరు పెట్టడం రివాజుగా ఉంది. కానీ ఇప్పుడు తల్లి ఏమంటుంది, ఎలిజబెత్, వద్దొద్దొద్దొద్దు, ఆ పేరు కాదమ్మో, దేవుడు చెప్పిన పేరు ఒకటి ఉందమ్మా అని ఏమైపోతుందో తెలుసా? అక్కడండి వణికిపోతుంది అక్కడ ఎలిజబెత్. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా జరిగించకపోతే ఎంత పెద్ద విపత్తు జరుగుతుందో అక్కడ మనం చూస్తున్నాం. జకరియాకి గొంతు పోయింది, మనం చూస్తున్నాం. ఎందుకని? దేవుని కార్యాన్ని నమ్మలేదు కాబట్టి. బిడ్డ పుట్టి బిడ్డకు పేరు పెట్టేంత వరకు నువ్వు మోగవై ఉంటావు, మోగబోతు ఉంటావు. అందరూ కలిసి ఈ విషయం ప్రజలందరికీ తెలియదు, బంధువులకి తెలియదు. బిడ్డ పుట్టాడు, దేవాలయానికి తీసుకొచ్చారు. 8వ రోజున పేరు పెట్టేటప్పుడు ఆ తండ్రి పేరుని బట్టి జకరియా అని పెట్టేస్తుండగా కాదు, దేవుడు బయలుపరిచాడు. ఆ రోజు చెప్పాడు, పలానా పేరు యోహాను అని పెట్టండి అని చెప్పబోతున్నాడు. అంటే అక్కడ దేవుని మాట అన్నా, దేవుని పని అన్నా, దేవుని వాక్యం అన్నా సరే ఏముందండి? వణుకుట అనేటువంటి అక్కడ కనబడుతుంది పిల్లలు. సో తర్వాత విషయం ఏమిటంటే, జై జీవితంలో మనకు ఉండాల్సింది ఏమిటంటే పిల్లరా, వణుకుట, ట్రంబ్లింగ్.
దేవుని పని అనగా దేవుని మాట అన్న మనం వణుకుతూ గజగజ వణుకుతూ నిలబడాలి. ఇదే ఈ వాక్యం యొక్క అర్థం అండి. కానీలే దేవుడు కనికరిస్తాడులే కరుణిస్తాడులే అనుకుంటే దేవుడు ఎప్పుడూ కూడా ఒప్పుకోడండి. ఆయన మాట తూచా తప్పకుండా జరిగించాల్సిందే. చూడండి, ఈ దేవదూత మాట్లాడుతున్నప్పుడు కూడా మరియ ఎలా వణికిపోతూ విన్నదో. ఇది ఎలాగూ జరుగును నాకు అన్నా సరే అంతా కూడా వణికిపోతూ ఉన్నది. ఎందుకంటే మాట్లాడేది దేవుడు. మనిషి మాట అంటే నీకు లెక్క లేకుండా ఉందేమో, దేవుని మాట విని వణుకుతూ ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు దేవుడు. ఎవరైతే దీనులుగా ఆయన వాక్యాన్ని వింటూ వణుకుతూ ఉండాలి, గజగజ వణుకుతూ ఉండాలి. ఎందుకని? ఆయన చెప్పినది నా జీవితంలో జరుగుతున్నదా లేదా, వణుకుతూ ఉండాలి. చూద్దామా? బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10 వర్స్ 11 చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. ఏంటి? ఎవరికి వణుకుతున్నాడు ఇక్కడ దానియేలు? వణుకుతూ నిలవబడి తిని. అక్కడ మాట్లాడేది ఎవరు? వన్ ఆఫ్ ద ఏంజిల్. దేవదూత మాట్లాడుతుంటేనే వణికిపోతున్నాడు దానియేలు. అంటే దేవదూతను పంపినవాడెవరు? దేవుడు. దేవదూత చెప్పే మాటలు ఎవరివి? దేవునివి. దేవుని మాటలంటే ఎలా ఉండాలని వినేటప్పుడు వణుకుతూ వినాలి దేవుని మాటలు. మన జీవితంలో దేవుడంటే భయం ఉండాలి. అర్థమవుతుందండి? ఆయన తండ్రిలాగా దగ్గరకు తీసుకుంటాడు, ప్రేమ పంచుతాడు. తల్లిలాగా వాత్సల్యాన్ని పంచుతాడు. అన్నదమ్ముల్లాగా పెద్దరికం తీసుకుంటాడు, అన్ని బాధ్యతలు తీస్తాడు. కానీ మాట వినకపోతే గద్దిస్తాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలండి? వణుకుతూ వినాలి, వణుకుతూ వినాలి. ఇక్కడ దేవదూత మాట్లాడుతుంటేనే డానియేలు వణికిపోతున్నాడు. గాబ్రియేలు మాట్లాడినా అలాగే, మిఖాయేలు దూత మాట్లాడినా కూడా డానియేల్ అలాగే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఏదో పెద్ద రోగం వస్తే వణికిపోవడం కాదు, చలి జ్వరం వస్తే వణికిపోవటం కాదు, ఎవడో చంపేస్తానంటే నువ్వు భయపడి వణికిపోవటం కాదు. దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తూ ఉన్నప్పుడు వణుకుతూ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము జీవించాలి. అది నా జీవితంలో జరగాలి, నెరవేరాలని వణుకుతూ దాన్ని జరిగించటానికి సిద్ధపడాలి. ఆలోచించు, జై జీవితం ఎలా చేస్తావు? ట్రంబ్లింగ్ అనేది మన జీవితంలో ఉండాలి. దేవుని వాక్యం అలా ఉండాలండి. కొంతమంది రాజకీయ నాయకులు ప్రసంగాలు చేసినా, లేకపోతే మరొకరు ప్రసంగాలు చేసినా నాకేంట్లే అనుకుంటా ఉన్నావేమో. కానీ ఇది దేవుని వాక్యం అండి. దేవుని వాక్యము ఏ దైవజనులు ప్రకటించినా, ఏ సువార్తికులు ప్రకటించినా, ఎవరు నీకు చదివి వినిపిస్తున్నా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వణుకుతూ వినాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఎలిజబెత్ అయితే తన కొడుకుకు పేరు పెట్టేటువంటి విషయంలో వద్దొద్దొద్దొద్దు జకరియా కదా, అలా కాదు, దేవుడు చెప్పిన మాట ఉందమ్మా, అది జరగకపోతే ఇంకేమి లేదమ్మో. ఎంత వణికిపోతుందో తెలుసు ఎలిజబెత్. వణకుట. ఇన్ని లక్షణాలు ఉండి చివరి భక్తి లేకపోతే వ్యర్థమండి. ఇంత ఉండొచ్చు మనకి. ఏమిటి? మొక్కుబడి మొక్కుకోవచ్చు, నువ్వు నీతిగా జీవించవచ్చు, కనికరం కలిగి జీవించవచ్చు, దేవుని వాక్యం ప్రకటిస్తున్న గంటసేపు వణికిపోతూ ఉండొచ్చు, పాటలు పాడుతున్నప్పుడు అత్యానంద భరితులుగా ఉండొచ్చు. ఇదంతా చేసి దేవునికి నువ్వు భక్తి చేయకపోతే మాత్రము వ్యర్థమే. వేకువజామున లేచిన మొదలుకొని వాక్యమును ధ్యానించు, ప్రార్థన చేయి, నీ పనిపాట్లు చూసుకో, నిత్యము స్తుతిస్తూ ఉండు, ఆరాధిస్తూ ఉండు, ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉండు, నీకు చేతనైనంత మట్టుకు ఉపకారం చేస్తూ ఉండు, దేవుని దృష్టికో నీతిగా యథార్థంగా కనబడుతూ ఉండు, భక్తిలో లోపం లేకుండా జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు.